హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీకు నువ్వుల చెక్కి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పెనం పెట్టేసుకొని మనకు కావాల్సిన నువ్వులు ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ ప్రకారం మనం నువ్వులను వేయించేసుకోవాలి. నువ్వుల్ని మనం దోరగా వేయించుకోవాలండి. మనకి హై ఫ్లేమ్ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని నువ్వులు చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి నువ్వుల ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి, బాగుంటుంది. ఇప్పుడు ఇవి చిటపటం అనేంతలోపు పక్కన మనకు కావాల్సిన బెల్లంని కూడా కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకొని పెట్టుకోవాలి. మనకి నువ్వులైతే చిటపటమని బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నేను పక్కన కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. ఇది నేను గానుగా ఆడిన బెల్లం అండి. చెరుకు తోటలోనే గానుగా ఆడి బెల్లం తయారు చేస్తారు కదా, అప్పుడు అక్కడ కొంచెం చెరుకు పిప్పి అలాంటివి పడతాయి కదా, సో అందుకని చెప్పి నేను ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. మీరు చక్కీ అనేది ఫస్ట్ నువ్వులు వేయించుకొని పక్కన పెట్టి తర్వాత పాకం పెట్టుకొని పాకం తయారయిన తర్వాత నువ్వులు వేసుకొని ఇలా చేసుకుంటారు కదా, అలా అయినా చేసుకోవచ్చు. నాకైతే అది ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది. అందుకని చెప్పి ఈ విధంగా ఫ్రై చేసుకొని బెల్లంని వాటర్ని ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది మనకి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనకు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. కొద్దిగా ఇంకా యాలకుల పొడి వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇది మనం కొంచెం దగ్గర పడుతుందండి ముద్ద, ఆ టైంలో మనం కట్టేసుకోవచ్చు. మధ్య మధ్యలో మీకు దగ్గర పడినప్పుడు కొద్దిగా ముద్దను తీసి ఇలా రౌండ్ చేసుకుంటే మనకి పాకం రెడీనా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక చిటికెడంత సోడా పొడి, వంట సోడా, అలానే కొద్దిగా ఒక చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల స్వీట్ అనేది బాగా తెలుస్తుంది. సోడా వేయడం వల్ల మనకి పక్కి గట్టిగా రాకుండా స్మూత్గానే ఉంటుందండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా దగ్గర పడింది కదా, స్టవ్ అంతా కట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి పూసుకొని ముందే పెట్టుకోవాలండి. నెయ్యి చుట్టూ కలిపి పెట్టుకోవాలి నెయ్యిని. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి పెనంలో ఉన్న నువ్వులది ఇందులో వేసేసుకొని ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా మనకి పీసెస్ ఏ సైజు కావాలో దాన్ని ఆ సైజు ప్రకారం మనం షేప్గా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని, కానీ బాగా ఫుల్గా కాలుతూ ఉంటుంది, జాగ్రత్తగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఇలా తడుతూ స్ప్రెడ్ చేస్తే ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా మనకి బాగా కవర్ అయిపోతుంది. సో ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇలా రౌండ్ చేస్తున్నాను కదా, ఇలా చేయగానే అది మనకి ముద్దలాగా వచ్చేస్తుంది. అంటే పాకం కూడా బాగా కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా బాగా ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకుతో మనం ఒక పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇది ఆరిన తర్వాత మనకి ఇట్లా కట్ చేయడం కష్టం అవుతుందండి ఆరిన తర్వాత. అందుకే ముందే కొద్దిగా ఇలా షేప్లా పెట్టేసుకుంటే ఆరిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బాగా ఆరిపోయిందండి. నేను ఒకటైతే చూశాను, బాగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. అయినా కూడా చూడండి ఎంత గట్టిగా మనకి అతుక్కున్నాయో. చిక్కీ రావాలి కదా, గట్టిపడాలి కదా, గట్టిపడిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం అతుక్కున్నాయి. సో ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా తీసుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా మిగతాటివి కూడా తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్తీగా నువ్వుల చిక్కీ అనేది ఎంతో ఈజీగా ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు.